వెంకటరెడ్డి గారు, ఏంటి తల్లి మనసు ఒక్కసారిగా మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ రిమాండ్ రిపోర్ట్ చూసిన తరువాత న్యాయం జరుగుతుందని వాళ్ళు చాలా విశ్వాసంతో ఉన్నారు. ముఖ్యమంత్రి గారే పిలిచి హామీ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. సరే, దాన్ని లీగల్గా అది తప్పు అనేది న్యాయపరంగా చూసిన తర్వాత చట్టపరంగా రజనీ గారు తన యాంగిల్లో చెప్పారు. వాళ్ళు ఒక కోణంలో ఆమె చూస్తున్నారు. ఓవరాల్గా ఈ తల్లి మనసు ఎందుకు మారింది, కుటుంబం మనసు ఎందుకు మారింది? ఇక్కడ ఒకటి ముందుగా ఈశ్వర్ గారు, మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రెస్లో నమస్కారాలు. ఆ విషయంలోకి వెళ్ళే కంటే ముందు ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ ఇందాక రజనీ గారు చెప్పింది. ఈరోజు సాయికృష్ణ అనేది ఒక యువకుడికి సంబంధించినటువంటి హత్య కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమాజం మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరుల మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవించే హక్కు ఉన్న ప్రతి ఒక్కళ్ళని జీవించే హక్కు లేకుండా చేసేటటువంటి దాని మీద, అదేవిధంగా రాజ్యాంగం మీద, చట్టాల మీద, న్యాయస్థానాల మీద, ప్రజాస్వామ్యం మీద జరిగిన హత్యది. ఎందుకు డైరెక్ట్గా న్యాయస్థానానికే డైరెక్ట్గా ప్రభుత్వం అబద్ధాలు చెప్పి ఇన్ని రోజులు మభ్యపెట్టుకుంటూ వచ్చింది. సో చట్టాలంటే గౌరవం లేదు, చట్టాలను వాళ్ళే తొంగలోకి దొక్కేశారు, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు. పౌర సమాజంలో పౌరుడిని మేము చిత్రహింసలకు గురి చేసి చంపేస్తామని ఓపెన్గానే ప్రభుత్వం చెప్పింది. అది సాయికృష్ణ అవ్వచ్చు, రేపొద్దున ఇంకో రజనీ గారు అవ్వచ్చు, లేదంటే పొద్దున వెంకటరెడ్డి అవ్వచ్చు, లేదంటే ఇంకో సుబ్బారావు అవ్వచ్చు, లేదంటే ఇంకో పుల్లారావు అవ్వచ్చు. ఎవరినైనా మేము చేస్తాం, శవాల్ని కూడా మాయం చేస్తాం, ఇది మా ప్రభుత్వం ఇలా ఉంటుంది అని చెప్పి ఓపెన్గానే చెప్పింది. అందుకని ఇది సమాజం మీద జరిగినటువంటి హత్య. రెండోది జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆమె అడిగింది అన్న దానిలో, అంటే ఇక్కడ పోలీసుల మీద నమ్మకం లేదనేది, పోలీసు అధికారుల దర్యాప్తు మీద నమ్మకం లేదనేది క్లియర్గా కనపడుతున్నటువంటి పాయింట్ ఒకటి. బట్ మీరు అన్న జ్యుడిషియల్ వేసినా ఇక్కడ అధికారులను వేయాలి కాబట్టి మళ్ళీ ఇదే పోలీసులతో అదే దర్యాప్తు చేస్తే ఇంకా న్యాయం ఎక్కడ జరిగింది? సో అడగాల్సింది సిబిఐ ఎంక్వైరీ. సిబిఐ ఎంక్వైరీ అడిగితే ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా ప్రతిరోజు చర్చనీయాంశం అవుతుంది. మిగిలిన పోలీసులు, ఈ రాష్ట్రంలో కాదు, మిగిలిన రాష్ట్రాల్లో పోలీసులు కూడా ఇలాంటివి చేయడానికి భయపడతారు సిబిఐ ఎంక్వైరీ కానీ జరిగితే. సో అందుకనే సిబిఐ ఎంక్వైరీ. ఇది ఈరోజు భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలకు కూడా ఈ కేసు ఒక ఇండికేషన్ కావాలి. ఇలాంటి పోలీసులు చేస్తే ఎక్కడైతే మదురైలో పడినట్టు ఉరిశిక్ష మళ్ళీ పడుతుంది, అతి త్వరగా పడుతుంది, అన్ని సంవత్సరాలు రాకుండా అనేది జరిగితే అప్పుడు ఇంకొక పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ పోలీసు బాసులో, లేదంటే వాళ్ళకి పైన ఉన్నటువంటి పొలిటికల్ బాసులో ఇలాంటివి చేయించకుండా ఉంటారు. సో అందుకనే ఇది ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. రెండో అంశం వచ్చేటప్పటికి రిమాండ్ రిపోర్టు. ఇది రిమాండ్ రిపోర్ట్ కాదు, చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీముకి వేరే లాయర్లు రాసిస్తే వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి రిపోర్టు కాదు. చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీమే అది. ఎస్ఐటి సిట్ అంటే పేరు ఇన్వెస్టిగేషన్ టీమ్ అది సార్. చంద్రబాబు నాయుడు వేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అది. సిఎస్ఐటి సిట్, చంద్రబాబు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని లేకపోతే. సో సిఐటి సిట్ అది, ఎస్ఐటి సిట్ కాదు నా దృష్టిలో. సో వాళ్ళు ఎలా రాస్తారో చూసాం కదా, అంతకుముందు లేని కేసులను ఉన్నట్టుగా మ్యానిపులేట్ చేయటం, ఏదైతే లెక్కర్లో కుంభకోణం జరగకపోయిందా జరిగిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు అక్కడ డబ్బులు వెళ్ళి టాంజానియాలో ఇనుప కర్మాగారం బెంగళూరులో కింద పెట్టారు, తాడేపల్లిలో పైన పెట్టారు, అక్కడ పక్కన పెట్టారు, ఇక్కడ నెత్తి మీద పెట్టారు. ఇట్లాంటివన్నీ మనం కట్టుకదలా రోజు చూడలేదా? ఇదే సిపి రాజశేఖర్ బాబేగా. మరి ఇట్లాంటి కట్టుకదలటంలో దిట్ట ఈ రాజశేఖర్ బాబేగా. మామూలు దిట్ట. ఎవడని ఎలా ఇరికించాలి, ఎవరిని ఎలా తప్పించాలో బాగా దాంట్లో తీసేయాలి కదా. అందుకనే కదా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్గా సెలెక్ట్ చేసుకొని ఏదైతే మద్యానికి సంబంధించినటువంటి దాంట్లో జరగకపోయినా జరిగిందని చెప్పి అది చూస్తే చాలా వెరైటీగా ఉంటుంది. ఆ కేసు ఎలా ఉంటుందంటే, ఎవడో ఒక దారిని పోనే దానయ్య విజయవాడ నుంచి లెటర్ వేస్తాడు ఎవరికి, బెవరేజ్ కార్పొరేషన్ దానికి సంబంధించినటువంటి దీనికి చూసేటటువంటి ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి ఈవీఎం మీనా, మళ్ళీ మీరు సినిమాలో మీనా, హీరోయిన్ మీనా కాదు, ఈవీఎం ముఖేష్ కుమార్ మీనాకి లేఖ రాస్తాడు. ఒక్కొక్క లెటర్ వచ్చిందా, ఏది లేటుకి పంపించాడు, నిర్ణయం పంపించమన్నాం కదా, ఎమ్మంటే డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ అంటారు. 9 రోజుల్లో వాళ్ళు 4,000 కోట్లు 3,000 కోట్లు పెద్ద కుంభకోణం అంటారు. ఇమీడియట్గా ఆయన వెళ్ళి కేసు బయలు చేస్తాడు, ఇమీడియట్గా టీములు దిగిపోతాయి. ఇది రాజశేఖర్ బాబు, దాని తర్వాత రాజశేఖర్ బాబు నడిపేటటువంటి తతంగం.